హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్. నేనైతే రాత్రి మిగిలిన అన్నంతో పులిహోర అయితే చేసేసాను. ఎలా చేశానో చూపిస్తాను రండి. గ్యాస్ మీద అయితే బాండీ పెట్టేసుకున్నాము. సో మనకి దీంట్లో కావాల్సింది చూస్తాం. రైస్, రాత్రి వండిన రైసు, చింతపండు పులుసు, తాలింపులోకి కావాల్సినవి. సో బాండీ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. నేనైతే 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. సో అది ఆయిల్ హీట్ అవ్వాలా. హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు, పచ్చెనగపప్పు, సో ఇవన్నీ వేసేసాను. కొంచెం కరివేపాకు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. సో ఇన్ని కలబెట్టిన తర్వాత చింతపండు పులుసు అయితే పోసేసుకున్నాను. ఇదైతే వన్స్ కలబెట్టండి. కొంచెం ఇలా తెరిలిపోవాలా. ఇలా తెరిలిపోయిన తర్వాత ఉప్పు అండ్ పసుపు కొంచెం, ఈ రెండు వేసుకున్న తర్వాత కొంచెం కలబెట్టండి. కలదిప్పాలా. కొంచెం దగ్గర పడేదా కొంచెం గ్యాస్ మీద. ఇలా చిక్కబడిపోయింది కదా. సో ఇప్పుడైతే మనం రైస్ వేసేసుకున్నాము. రైస్ అయితే కొంచెం పొడి పొడిగా చేసుకోండి. పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఇలా అయితే వేసేసి అంతా వేసిన తర్వాత కొంచెం కలుపుకోండి. కలిపిన తర్వాత ఈ కన్సిస్టెంట్లో అయితే రావాలన్నమాట. సో అయితే నేనైతే బాగా కలిపేశాను. రాత్రి అన్నం అస్సలు వేస్ట్ చేయకండి. ఇలాన్నా చేసుకోవచ్చు, దోశలన్నా పోసుకోవచ్చు, బోండాలు చేసుకోవచ్చు, వడియాలు చేసుకోవచ్చు, అప్పడాలు చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాను. సర్వింగ్ ప్లేట్లు అయితే తీసేసుకున్నాం. సో రాత్రి అన్నం మట్టం వేస్ట్ చేయొద్దండి. రాత్రి అన్నంతో చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. మనం 1 by 1గా చూసేద్దాం. ట్రై చేసి టేస్ట్ చూసి చెప్పండి. నాకైతే చాలా టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.